హాయ్ హలో వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ మన అకాడమీ ఇన్ఫ్లేషన్ పార్ట్ 1లో నిన్న అప్లోడ్ చేసిన వీడియోలో అసలు వాట్ ఈజ్ ఇన్ఫ్లేషన్, వాట్ ఈస్ ద డెఫినేషన్ అండ్ మీనింగ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, వాట్ ఈజ్ ద కాన్సెప్ట్ బిహైండ్ ఇన్ఫ్లేషన్. సో ఇవి మనం నేర్చుకున్నాం. ఈరోజు సెషన్లో కంప్లీట్గా టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్స్ ఏమున్నాయి, సో ద్రవ్యోల్బణం అందులో ఉన్న రకాలు ఏ విధంగా ఉంటాయి, సో అవన్నీ కూడా ఇన్ డీటెయిల్డ్గా విత్ ఈజీ ఎగ్జాంపుల్స్తో ఈ సెషన్లో నేర్చుకుందాం. ఓకే, నా చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి ఇది ఇన్ఫ్లేషన్లో. ఎందుకంటే మీకు వచ్చే ఇన్ఫ్లేషన్ టాపిక్లో వచ్చే క్వశ్చన్స్లో సో ఎక్కువ భాగం మీకు టైప్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు మీరు ఒకవేళ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూస్తే. సో డైరెక్ట్గా డెఫినేషన్ అడిగి ఇది ఏ టైప్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అని కింద ఆప్షన్స్లో ఇస్తారన్నట్టు. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్, కొంత జాగ్రత్తగా మీరు వినాల్సిన పరిస్థితి అయితే ఉంది. నౌ సో మూవింగ్ టు ద టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. దీంట్లో అగైన్ 2 బ్రాడ్ కేటగిరీస్ ఉన్నాయండి. ఫస్ట్ కేటగిరీ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఏంటి అంటే దాని యొక్క క్వాంటిటీని బేస్ చేసుకొని. క్వాంటిటీ అంటే ఏంటి, ఎంత పరిమాణంలో ఉంది ఆ ఇన్ఫ్లేషన్. పరిమాణం ఇన్ ద సెన్స్ 2% ఉందా, 4% ఉందా, 100% పెరిగిందా అనే దాన్ని బేస్ చేసుకుని అవి ఎన్ని రకాలు అంటే 1 2 3 4 5 మేజర్ టైప్స్ కింద చెప్పుకుంటాం. దేన్ని బేస్ చేసుకుని, దాని యొక్క క్వాంటిటీని బేస్ చేసుకుని, ఎంత పరిమాణంలో ఉంది అని దాన్ని బేస్ చేసుకొని ఇవి 5 టైప్స్ కింద చెప్పుకుంటాం. ఇక్కడ ఈ పరిమాణం అని చెప్తున్నాం కదా, 2%, 4% అని ఏంటది. సో వాట్ ఈస్ ద ఇన్ఫ్లేషన్? ఇన్ఫ్లేషన్ అంటే ఏం చెప్పుకున్నాం ఆల్రెడీ మనం. ఇన్ఫ్లేషన్ అంటే ద జనరల్ ప్రైస్ రైజ్ ఈజ్ నోన్ యాజ్ ఇన్ఫ్లేషన్, అంతే కదా. సో వస్తు సేవల ధరలలోని పెరుగుదలని మనం ఏమనుకున్నాం, ద్రవ్యోల్బణం అనుకున్నాం ఆల్రెడీ. సో అది ఎంత శాతం పెరిగింది అంటే ఇంతకుముందు 100 రూపాయలైన వస్తువు ఈరోజు 110 రూపాయలు అయింది అంటే మీనింగ్ ఏంటి, 10 రూపాయలు పెరిగింది అని. 10 రూపాయలు లేదా 10% పెరిగింది అని చెప్తాం. సో ఈ 10% ఇన్ఫ్లేషన్ అంటాను నేను. క్లియర్? ఒకవేళ 100 రూపీస్ వస్తువు కాస్త 102 రూపాయలు అయింది అంటే 2% పెరిగింది అని చెప్తాం. సో ఆ పరిమాణాన్ని బేస్ చేసుకుని 5 టైప్స్, చాలా చాలా ఇంపార్టెంట్, వినాలి మీరు. నౌ దెన్ ఫస్ట్ వన్ ఈజ్ క్రీపింగ్ ఇన్ఫ్లేషన్. క్రీపింగ్ అన్న ప్రాకే ఇన్ఫ్లేషన్ అంటామండి దీన్ని. సో ఒక చైల్డ్ పుట్టినప్పటి నుంచి తన లాస్ట్ స్టేజ్ వరకు అన్నట్టు. సో చైల్డ్ పుట్టినప్పుడు ఏం చేస్తాడు, కొద్ది రోజుల తర్వాత ఈ క్రాల్స్ అన్నట్టు, క్రాలింగ్ అంటాం కదా, ప్రాకడం అంటాం. సో ప్రాకే ద్రవ్యోల్బణం స్టార్టింగ్ స్టేజ్. ఇదేంటి అంటే దీనికి ఎంత పరిమాణం ఉండాలి క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అంటే 0 to 3%. సో 0 to 3% మధ్యలో ఉన్న ఇన్ఫ్లేషన్ ఏమంటాం మనం, క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అంటాము. అంటే దీన్ని లో లెవెల్ ఇన్ఫ్లేషన్ ఆర్ వెరీ ఇన్ఫీరియర్ ఇన్ఫ్లేషన్ కూడా అంటారండి దీన్ని. అంటే చాలా తక్కువ పరిమాణంలో ఉన్న ఇన్ఫ్లేషన్ అనమాట ఇది. ఓకే, ద ఫస్ట్ వన్ ఈజ్ క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ ఆర్ ప్రాకే ద్రవ్యోల్బణం. రెండవది వాకింగ్ ఇన్ఫ్లేషన్. వాకింగ్ ఇన్ఫ్లేషన్, ప్రాకడం తర్వాత ఏం చేస్తారు, నడుస్తారు చిన్నపిల్లలు. సేమ్ వైజ్ ఇక్కడ కూడా వాకింగ్ ఇన్ఫ్లేషన్. సో ఇక్కడ పీరియడ్ ఏంటి అంటే ఇక్కడ 0 to 3% క్రీపింగ్ కాబట్టి 3 to 10% అండి ఇది. కొన్నిట్లో 3 to 5% సంథింగ్ అట్లా ఉంటుంది, కానీ యూ ఫాలో దిస్ మెథడ్. సో 3 to 10% ఈజ్ వాకింగ్ ఇన్ఫ్లేషన్. ఓకే, ఇది నడిచే ద్రవ్యోల్బణం అంటాం. ఇక్కడ ఒక చిన్న పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏ విధంగా అయితే క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ ఉందో ఆర్ వాకింగ్ ఇన్ఫ్లేషన్ ఉందో, ఈ రెండింటి మధ్యలో ఒక చిన్నది ఇంకొక టాపిక్ కూడా ఉందండి. అదేంటంటే క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అనేది ఎక్కువ కాలం ఉంటే, క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అనేది ఎక్కువ కాలం అంటే దీర్ఘకాలికంగా ఉంది అనుకోండి, ఆ దాన్ని ఏమంటామంటే క్రానిక్ ఇన్ఫ్లేషన్ అంటాం. క్రానిక్ అంటేనే దీర్ఘకాలిక అని మీనింగ్. సో క్రానిక్ ఇన్ఫ్లేషన్ అంటే దీర్ఘకాలిక ద్రవ్యోల్బణం అంటామండి. సో ఫస్ట్ కేటగిరీ ఏంటి, క్రీపింగ్ ఇన్ఫ్లేషన్. సో సెకండ్ కేటగిరీ ఏంటి, క్రానిక్ ఇన్ఫ్లేషన్ అని చెప్తాం. సో ఇక్కడ క్రానిక్కి ఇంత శాతం అని ఉండదండి, ఇది ఒక సిచ్యువేషన్ చెప్తుంది. సిచ్యువేషన్ ఏంటి, క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అనేది దీర్ఘకాలికంగా ఉంది అని చెప్పడానికి దాన్ని క్రానిక్ ఇన్ఫ్లేషన్ అంటాం. నౌ సెకండ్ వన్ ఏంటి, వాకింగ్ ఇన్ఫ్లేషన్. సో వాకింగ్ ఇన్ఫ్లేషన్ ఎంత, 3 to 10% మధ్యలో ఉన్న ఇన్ఫ్లేషన్ ఏమంటాను నేను, వాకింగ్ ఇన్ఫ్లేషన్ అంటాను. నౌ థర్డ్ వన్ రన్నింగ్ ఇన్ఫ్లేషన్, పరిగెత్తే ద్రవ్యోల్బణం. సో దీనికి ఇక్కడ 10% నుంచి 20% అండి. 10% నుంచి 20% మధ్యలో ఉన్న ఇన్ఫ్లేషన్ ఏమంటారంటే నేను రన్నింగ్ ఇన్ఫ్లేషన్ అని చెప్తాను.
క్లియర్? సో ఇక్కడ ఏ విధంగా అయితే క్రీపింగ్ అండ్ వాకింగ్కి మధ్యలో క్రానిక్ ఉందో, వాకింగ్ అండ్ రన్నింగ్కి మధ్యలో ఒకటి ఉందండి కాన్సెప్ట్. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ మోడరేట్ ఇన్ఫ్లేషన్. మోడరేట్ అంటే ఏంటి? ఒక మోస్తారుగా అని మీనింగ్. నా వాకింగ్ ఇన్ఫ్లేషన్ దీర్ఘకాలికంగా ఉంటే దాన్ని ఏమంటాను నేను? మోడరేట్ ఇన్ఫ్లేషన్ అని చెప్తాను. క్లియర్? సో క్రీపింగ్ ఇన్ఫ్లేషన్, వాకింగ్ ఇన్ఫ్లేషన్ అండ్ రన్నింగ్ ఇన్ఫ్లేషన్. సో రన్నింగ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ అప్ టు 20%. ఇది క్లియర్? నా థర్డ్ వన్, జంపింగ్ ఆర్ గ్యాలోపింగ్ ఇన్ఫ్లేషన్. జంపింగ్ అంటే దూకే ద్రవ్యోల్బణం, లేదా దీన్ని గ్యాలోపింగ్ ద్రవ్యోల్బణం అంటామండి. ఇది చాలా డేంజరస్ అన్నట్టు. ఈ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ వన్ చాలా చాలా డేంజరస్ కండిషన్స్ అన్నట్టు. నా జంపింగ్ ఇన్ఫ్లేషన్ ఆర్ గ్యాలోపింగ్ ఇన్ఫ్లేషన్. రన్నింగ్ ఎంతవరకు అండి? 20%. సో జంపింగ్ ఎంత నుంచి అంటే సేమ్ ఆ 20% నుంచి చాలా చాలా ఇంపార్టెంట్, ఇది అప్ టు 1000% అండి. అప్ టు 1000%. ఇది చాలా దగ్గరలో డబుల్ డిజిట్ మాత్రమే అనుకుంటాం. ఇది డబుల్ డిజిట్ ఎంతవరకు అంటే రన్నింగ్ ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడుకుంటున్నట్టు. సో దీంట్లో 20% నుంచి అప్ టు 1000% అంటే ఏంటి మీనింగ్? 20% కావచ్చు, 300% కావచ్చు, 500% కావచ్చు, 950% కావచ్చు, సంథింగ్ ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దేంట్లో ఉంటాయి అంటే జంపింగ్ ఇన్ఫ్లేషన్లో ఉంటాయి. సో జంపింగ్ ఆర్ గ్యాలోపింగ్ ఇన్ఫ్లేషన్ అంటే 20% నుంచి 1000% వరకు ఉన్న ఇన్ఫ్లేషన్ అంటాం. ఓకే, నౌ ద లాస్ట్ వన్, హైపర్ ఇన్ఫ్లేషన్. ఇది అట్మోస్ట్ లెవెల్ అండి. ఇది ఇన్ఫ్లేషన్లో ఇది ఎక్కడి నుంచి అంటే మోర్ దాన్ 1000% ఇన్ఫ్లేషన్ ఉంటే, సో మోర్ దాన్ 1000% ఇన్ఫ్లేషన్ ఉంటే సో దాన్ని ఏమంటాను నేను? హైపర్ ఇన్ఫ్లేషన్ అని చెప్తాను. క్లియర్ అండి ఇది? సో ఇప్పుడు నేను చెప్పినవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ దేని బేస్ చేసుకొని? ఆ యొక్క పరిమాణాన్ని బేస్ చేసుకొని, దాని యొక్క క్వాంటిటీని బేస్ చేసుకొని మనం ఈ మేజర్ 5 టైప్స్ కింద డివైడ్ చేసుకుంటాం. ఇది క్లియర్ అండి? నౌ మూవింగ్ టు అదర్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఇక్కడ ఈ సెకండ్ కేటగిరీ ఏదైతే చూస్తున్నారో మీరు ఇక్కడ రైట్ సైడ్లో, సో ఈ కేటగిరీ దేన్ని బేస్ చేసుకొని అంటే ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని, ఫ్యాక్టర్స్ అలాగే సెక్టార్స్ని బేస్ చేసుకొని, అంటే ఎలాంటి ఫ్యాక్టర్స్ ద్వారా ఇన్ఫ్లేషన్ వస్తుంది, ఏ సెక్టార్స్లో ఇన్ఫ్లేషన్ వస్తుంది, ఎలాంటి రీజన్స్ ద్వారా ఇన్ఫ్లేషన్ వస్తుంది, ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని మనం ఇన్ఫ్లేషన్ డివైడ్ చేస్తే ఆ డివైడ్ చేసినప్పుడు ఇన్ఫ్లేషన్స్ ఇన్ని రకాలండి. సో ఆ డివైడ్ చేసిన ఇన్ఫ్లేషన్స్ ఎన్ని రకాలు అంటే మీకు రైట్ సైడ్ బాక్స్లో ఏవైతే కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా దాంట్లో వచ్చే ఇన్ఫ్లేషన్సే. క్లియర్? నౌ సో we will go one by one in very detail. Now first one, కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అండి. కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇన్ఫ్లేషన్ డెఫినేషన్స్ అన్నీ కూడా సో మీరు గుర్తుపెట్టుకోవాలి. నౌ సో ఫస్ట్ వన్ ఏంటి? కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. క్లియర్? కనిపిస్తుందండి? ఎస్. నౌ వాట్ ఈజ్ కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్? పేరులోనే ఉంది కాస్ట్ పుష్ చేస్తుంది దేన్ని? ఇన్ఫ్లేషన్ని అని చెప్పి. సో వ్యయం, కాస్ట్ అంటే వ్యయం, పుష్ చేస్తుందంటే ప్రేరేపిస్తుంది అని. అందుకే దాన్ని తెలుగులో వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం అని కూడా అంటారండి. వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం. ఓకే, దెన్ వాట్ ఈజ్ కాస్ట్ పుష్? ఇక్కడ మీరు కాస్ట్ పుష్ తెలుసుకోవాలి అంటే ఫస్ట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ లేదా దీన్ని ఉత్పత్తి వ్యయం అంటారండి. అంటే ఒక వస్తువుని ఉత్పత్తి చేయడానికి తనకు అయ్యే వ్యయం ఏదైతే ఉందో, ఉత్పత్తి చేయడానికి అయ్యే ఖర్చు ఏదైతే ఉందో దాన్ని మనం ఉత్పత్తి వ్యయం అంటాం. దీన్నే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ సిఓపి అంటామండి. మీకు ఇప్పుడు నేను చెప్పిన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కాన్సెప్టే మీకు ఇంకో దగ్గర యూజ్ అవుతుంది. ఎక్కడ యూజ్ అవుతుంది? మీలో అగ్రికల్చర్ టాపిక్ చదివిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ అగ్రికల్చర్ టాపిక్లో మార్కెటింగ్ ఆర్ ప్రైజింగ్ మెకానిజం, ప్రైజింగ్ పాలసీ ఆఫ్ అగ్రికల్చర్ ఒక టాపిక్ ఉందండి మీకు. ధరల విధానం, వ్యవసాయ ఉత్పత్తుల ధరల విధానం అనే టాపిక్ ఉంది మీకు కదా. దాంట్లో మినిమం సపోర్ట్ ప్రైస్ అనే కాన్సెప్ట్ వస్తుంది. అంటే మద్దతు ధర, కనీస మద్దతు ధర అని చెప్తాం. సో ఆ కనీస మద్దతు ధర ఎంత ప్రకటించాలి అని ఉంటుంది? ఉత్పత్తి వ్యయం ఎంతైతే ఉందో దానికి అడిషనల్గా 50% మినిమం ప్రకటించాలి అని ఉంటుంది. అంటే తనకి 100 రూపాయలు ఖర్చు అయితే తన 100 రూపాయలు ప్లస్ ఇంకొక 50 రూపాయలు అడిషనల్గా, మొత్తం ఎంత? 150 రూపాయలను మినిమం సపోర్ట్ ప్రైస్గా ప్రకటించాలి అని ఉంటుంది. సో ఇక్కడ ఈ 100 రూపాయలు ఏంటి? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాం అక్కడ కూడా మనం.
సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి 50%, అది ఎంఎస్పి కాస్ట్. ఓకే, నా ఇక్కడ ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చేయాలి అంటే అయ్యే ఖర్చు ఏంటి అంటే, ఒక వస్తువు ఉత్పత్తి చేయాలి అంటే అయ్యే ఖర్చు ఏముంటుంది దానికి, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అని చెప్పి. ఫ్యాక్టర్ కాస్ట్, మార్కెట్ ప్రైజు అనే కాన్సెప్ట్ చెప్పినప్పుడు మీకు ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ చెప్పుకుంటాను. ఏంటవి? ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అండ్ ఎంటర్ప్రెన్యూర్. సో ల్యాండ్ అంటే తనకు కావాల్సిన భూమి, లేబర్ అంటే తనకు కావాల్సిన కార్మికులు ఆర్ ఎంప్లాయీస్, అండ్ క్యాపిటల్ తనకు కావాల్సిన మనీ ఆర్ ఇన్వెస్ట్మెంట్, అండ్ తనకు కావాల్సిన ఎంటర్ప్రెన్యూర్ అంటే ఏంటి, ఒక డైరెక్టర్, ఒక హెడ్, ఒక ఆర్గనైజేషన్ హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. సో ఈ 4 ఏంటి అంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, అంటే ఉత్పత్తి కారకాలు అంటాను. ఓకేనా? సో నార్మల్ కండిషన్లో ఈ 4ని, ల్యాండ్ని, లేబర్ని, క్యాపిటల్ని, ఎంటర్ప్రెన్యూర్ని యూటిలైజ్ చేసుకుని ఒక వస్తువుని ఉత్పత్తి చేసి, ఒక ల్యాప్టాప్ని ఉత్పత్తి చేశారు అనుకుందాం. ఆ ల్యాప్టాప్ కాస్ట్ 10,000 రూపాయలు అయింది అనుకుందామండి నార్మల్ కండిషన్లో. ఈ రోజున ల్యాండ్ యొక్క కాస్ట్ పెరిగింది అనుకోండి, అంటే తను ఏదైతే లీజుకి తీసుకున్నాడో, రెంట్కి తీసుకున్నాడో దాని కాస్ట్ తన ఓనర్ పెంచాడు అనుకుందాం. ల్యాండ్ కాస్ట్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ తనకేం పెరుగుతుంది, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోతుంది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగినప్పుడు ఈ ల్యాప్టాప్ కూడా 10,000 ఉండదు, ఎంత అవుద్ది, ఈ 10,500 సంథింగ్ అట్లా మారిపోతుంది. అవునా కదా? సో తన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయింది. ఇలా పెరిగినప్పుడు 10,000 రూపాయలు ఉన్నప్పుడు తను 2,000 రూపాయలు మార్జిన్ ప్రాఫిట్ పెట్టుకుని ఎంత కమ్మేవాడు, 12,000 రూపాయలకి. ఇప్పుడు 10,500 రూపాయలు అవుతుంది కాబట్టి ప్రాఫిట్ మార్జిన్ 2,000 పెట్టుకుంటాడు, అందుకు తగ్గించుకోడు కదా, ఎక్కువ ఖర్చు అవుతుందని. సో 12,500 రూపాయలు అవుతుంది. సో ఆటోమేటిక్ ప్రైస్ ఏమైంది, పెరిగింది. మనం ధరల పెరుగుదలను ఏమనుకుంటున్నాం, ఇన్ఫ్లేషన్ అనుకుంటున్నాం. సో 12,500 రూపాయలు రావాల్సిన వస్తువు ఈ రోజున 12,500 రూపాయలకి అవుతుంది. ఎందుకు అయింది అంటే తనకి ల్యాండ్ కాస్ట్ పెరిగింది కాబట్టి. ల్యాండ్ కాస్ట్ అంటే ఏంటి, ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో అది పెరిగింది కాబట్టి తనకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగింది, ఉత్పత్తికి అయ్యే ఖర్చు పెరిగింది, ఆటోమేటిక్గా మార్కెట్లో వస్తువు యొక్క ధర పెరిగింది. ఇది క్లియరా? సో ల్యాండ్ కాస్ట్ పెరిగినా అప్పుడప్పుడు ఉద్యోగ సంఘాలు సమ్మె చేస్తుంటాయండి, శాలరీలు పెంచండి అని. మనకు కూడా పే రివిజన్ కమిషన్ అని చెప్తాం. 7th పే రివిజన్ కమిషన్, 6th పే రివిజన్ కమిషన్. దీని ద్వారా ఏంటి, వాళ్ళకి హైక్స్ 5%, 10% శాలరీస్లో హైక్స్ ఇస్తుంటారు. ఇలా ఈ లేబర్ ఎవరైతే ఉన్నారో ఒక పర్టికులర్ ఇయర్లో సమ్మె చేయడం ద్వారానో లేకుంటే వాళ్ళకి శాలరీ పెంచడం ద్వారా ఆటోమేటిక్గా ఏమవుతుంది, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుతుంది. అగైన్ మళ్ళీ ఏమవుతుంది, ధరల్లో పెరుగుదల ఉంటుంది. సో సింప్లీ పుట్, ఈ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఈ 4 ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 4 ఫ్యాక్టర్స్లో ఏదన్నా ఒక ధర పెరగడం ద్వారా కానీ దాని ద్వారా అయ్యే ఖర్చు కానీ పెరిగితే ఆటోమేటిక్గా మార్కెట్లో ఏమవుతాయి, అవుట్పుట్ ఆర్ వస్తువు ఏదైతే ఉందో ఆ వస్తువు యొక్క ధర ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. ఈ ధర ఆటోమేటిక్గా పెరుగుతున్నప్పుడు ఇన్ఫ్లేషన్ వస్తుంది అని చెప్తున్నాం సింపుల్గా. సో ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరగడం ద్వారా ఆటోమేటిక్గా ఏమవుతుంది, మార్కెట్లో వస్తువు యొక్క ధరలు పెరిగిపోతున్నాయి. దిస్ ఇన్ఫ్లేషన్ ఈజ్ నోన్ యాజ్ కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. ఏది ప్రేరేపిస్తుందండి, ఆ వస్తువు యొక్క ఉత్పత్తికి అయ్యే ధర వ్యయం ఏదైతే ఉందో ఆ వ్యయం పెరుగుతుంది కాబట్టి ఆ వస్తువు యొక్క ధర కూడా మార్కెట్లో పెరిగిపోతుంది. సో దిస్ సిచ్యువేషన్ ఈజ్ నోన్ యాజ్ కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ ఆర్ వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం అని చెప్తామండి. చాలా ఇంపార్టెంట్ ఇది. నౌ మూవింగ్ టు సెకండ్ వన్, డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. ఇక్కడ అగైన్ పేర్లను చూపిస్తుంది, ఏది ప్రేరేపిస్తుందండి, డిమాండ్. సో ఫస్ట్ కండిషన్లో కాస్ట్ ప్రేరేపించింది, సెకండ్ కండిషన్లో డిమాండ్ ప్రేరేపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు జనవరి మంత్లో ఒక ఏసీ కొనుక్కుందామని ఏసీ షోరూమ్కి వెళ్తే మీకు 1.5 టన్ ఏసీ మీకు 30,000 to 35,000 చెప్తాడండి. 30,000 రూపాయల నుంచి 35,000 రూపాయలు ఉంటుంది. అదే మీరు జనవరి కాకుండా మేలో కానీ జూన్లో కానీ వెళ్ళారనుకుందాం, సేమ్ ఏసీ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా మీకు 40,000 to 45,000 చెప్తాడు. సో ఎందుకు అంటే మార్కెట్లో ఆటోమేటిక్గా ఆ వస్తువుకి డిమాండ్ పెరుగుతుంది. సమ్మర్లో ఏసీ రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి ఆ సమ్మర్లో ఆ ఏసీకి సంబంధించిన డిమాండ్ ఆటోమేటిక్గా ఎక్కువ ఉంటుంది. సో డిమాండ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుద్ది, ప్రైస్ అనేది పెరుగుతుంది. ప్రైస్ పెరిగినప్పుడు ఆ సిచ్యువేషన్ మనం ఏమనుకుంటున్నాం, సో ఆ సిచ్యువేషన్నే మనం ద్రవ్యోల్బణం ఆర్ ఇన్ఫ్లేషన్ అనుకుంటున్నాం కదా. సో జనవరిలో కొన్న ఏసీ నార్మల్ ఒక రేటు ఉంటే మేలో డిమాండ్ పెరగడం ద్వారా దాని ధర పెరిగింది. సో
ఇలాంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో, అంటే ఆ వస్తువు యొక్క డిమాండ్ పెరగడం ద్వారా మార్కెట్లో ఆ వస్తువు యొక్క ధరలు పెరిగితే దాన్ని డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం ఆర్ డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటాము. సింపుల్. నా లైవ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కోవిడ్ సెకండ్ వేవ్ సిచ్యువేషన్లో రెమిడెసివిర్ ఇంజెక్షన్ కావచ్చు, వ్యాక్సినేషన్ సంబంధించిన వ్యాక్సిన్స్ కావచ్చు, ఆటోమేటిక్గా ఏమైంది, సో 3 to 4 months ముందు ఈ రెమిడెసివిర్ కానీ సంథింగ్ అంత డిమాండ్ లేదు. సో కోవిడ్ తగ్గిపోయింది అనుకున్నాం. కానీ సెకండ్ వేవ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏమైంది, రెమిడెసివిర్ ఇంజెక్షన్స్ కావచ్చు, ఆర్ కోవిడ్ కానీ కోవాక్సిన్, కోవిషీల్డ్ లాంటి వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క డిమాండ్ ఆటోమేటిక్గా పెరిగింది. సో ఆ డిమాండ్ పెరిగింది కాబట్టి వాటి యొక్క ధరలు కూడా పెరిగినాయి. సో ఇలాంటి కండిషన్ ఏమంటామంటే డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటాం. క్లియర్? సో ఫస్ట్ వన్ ఈజ్ కాస్ట్ పుష్ అండ్ సెకండ్ వన్ ఈజ్ డిమాండ్ పుల్. నౌ మూవింగ్ టు థర్డ్ వన్, ఓపెన్ ఇన్ఫ్లేషన్. ఓపెన్ ఇన్ఫ్లేషన్ పేరులోనే ఉందండి, ఓపెన్ ఇన్ఫ్లేషన్. సో తెలుగులో దీన్ని బహిరంగ ద్రవ్యోల్బణం అంటారండి. సో బహిరంగ ద్రవ్యోల్బణం చూడండి, మనం క్రీపింగ్, వాకింగ్, రన్నింగ్, సో ఇలాంటి ఇన్ఫ్లేషన్స్ టైప్స్ చూసాం. అంటే 0 to 3% అని, సో 3 to 10% అని సంథింగ్ ఇవన్నీ చూసాం. ఇలాంటి ఇన్ఫ్లేషన్ మార్కెట్లో ఉన్నప్పుడు కంపల్సరీ ఎవరు రియాక్ట్ అవ్వాలి? ఎయిదర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రియాక్ట్ అవ్వాలి, లేదు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రియాక్ట్ అవ్వాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రియాక్ట్ అయితే దాన్ని ఏమనుకున్నాం, ఫిస్కల్ పాలసీ లేదా ఫిస్కల్ మెజర్, దీన్నే కోశ చర్య లేదా కోశ విధానం అంటారు అనుకున్నాం. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రియాక్ట్ అయితే దాన్ని మానిటరీ పాలసీ లేదా మానిటరీ మెజర్ అంటారు అనుకున్నాం, లేదా ద్రవ్య చర్య లేదా ద్రవ్య విధానం అంటారు అనుకున్నాం కదా. సో మార్కెట్లో ఇన్ఫ్లేషన్ ఉన్న సిచ్యువేషన్లో ఎయిదర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ రెస్పాండ్ ఆర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విల్ రెస్పాండ్. మార్కెట్లో ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ అసలు రెస్పాండ్ కావట్లేదు అనుకోండి, ఆ సిచ్యువేషన్ ఏమంటానంటే నేను బహిరంగ ద్రవ్యోల్బణం ఆర్ ఓపెన్ ఇన్ఫ్లేషన్ అంటాను. అంటే ఏంటి, మార్కెట్ శక్తులు ఏవైతే ఉన్నాయో, డిమాండ్ అండ్ సప్లై, మార్కెట్ శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ మార్కెట్ శక్తులకే వదిలేస్తుంది గవర్నమెంట్. సో అలాంటి సిచ్యువేషన్ ఏమంటాను నేను, ఓపెన్ ఇన్ఫ్లేషన్, బహిరంగ ద్రవ్యోల్బణం అంటారు. ఇది క్లియర్? సో ఈ కాన్సెప్ట్ మీకు అర్థం అవ్వాలంటే ఒక చిన్న హిడెన్ కాన్సెప్ట్ చెప్తానండి. దీంట్లో చిన్న హిడెన్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. దానిని ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అంటారు. ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్, దీన్ని ద్రవ్యోల్బణ లక్ష్యం అని కూడా అంటారండి తెలుగులో. ద్రవ్యోల్బణ లక్ష్యం పేరులోనుంది లక్ష్యం, టార్గెట్ అని. దేన్ని టార్గెట్ చేస్తున్నాం మనం? ఇన్ఫ్లేషన్ టార్గెట్ చేస్తున్నాం. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆన్ బిహాఫ్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విత్ ఇట్స్ మానిటరీ పాలసీ కమిటీ, ఎంపీసీ అంటాం. సో మానిటరీ పాలసీ కమిటీ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ఆర్గాన్. ఈ మానిటరీ పాలసీ కమిటీ ఏం చేస్తుంది అంటే మనకి ఎవ్రీ 5 yearsకి మనం టార్గెట్ని ఫిక్స్ చేసి పెట్టుకుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ డేటా ప్రకారం అయితే 2016 నుంచి, అంటే ఆగస్ట్ 2016 నుంచి మార్చ్ 31st 2021 వరకు ఎంపీసీ ఇన్ఫ్లేషన్ ఎంత టార్గెట్ చేసింది అంటే 4%కి టార్గెట్ చేసింది. అంటే ఏంటి, అంతకంటే ఎక్కువ ఉంటే దాన్ని తగ్గించి ఎంతకు తీసుకురావాలి, 4%కి తీసుకురావాలి. +or-2 టాలరెన్స్ ఇచ్చిందండి. అంటే ఏంటి, దీన్ని టాలరెన్స్ లిమిట్ అంటాం. అంటే మోస్ట్లీ 4 +or-2 అంటే 4+2 ఒక కండిషన్, 4-2 ఒక కండిషన్. సో 2 నుంచి 6 వరకు ఉన్నట్టు లిమిట్. 4+2 అంటే 6, 4-2 అంటే 2. సో 2 to 6% వరకు కూడా మార్కెట్లో ఇన్ఫ్లేషన్ ఉండొచ్చు అని ఎవరు చెప్పారు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క మానిటరీ పాలసీ కమిటీ డిసైడ్ చేసింది అనమాట. ఓకే, దీన్ని గవర్నమెంట్ అప్రూవల్ ఇస్తుంది. ఇది మార్చ్ 31st 2021 వరకు కదా. సో ఇది ఆల్రెడీ డేట్ అయిపోయింది కాబట్టి ప్రజెంట్ మనం ఫాలో అవుతున్నది ఏంటి అంటే, సో ప్రజెంట్ డేటా ఏంటి అంటే రీసెంట్లీ అగైన్ మానిటరీ పాలసీ కమిటీ అప్రూవ్డ్ and the government of India also approved again the same value 4% with the tolerance limit of 2% +or-2 అని రాస్తాం. అంటే ఏంటి, 4+2 అంటే 6, 4-2 అంటే 2, 2 to 6% వరకు. అంటే ఆ విలువలో ఎలాంటి మార్పును తీసుకురాలేదు. సో ప్రజెంట్ మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఎంత ఇండియాకి అంటే యూ హ్యావ్ టు సే
4% విత్ ఏ టాలరెన్స్ లిమిట్ ఆఫ్ 2, అంటే 4 ప్లస్ ఆర్ మైనస్ 2 అని చెప్పాలండి మీరు. అంటే 2 to 6%, లీస్ట్ వాల్యూ ఎంత 2%, అప్పర్ మోస్ట్ వాల్యూ ఎంత అంటే 6% అని చెప్పాలి. సో దట్ ఈజ్ ఇన్ఫ్లేషన్ టార్గెట్. అంటే ఈ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఏదైతే 2 to 6% ఉందో అంతవరకు ఉన్నప్పుడు మార్కెట్లో పెద్ద ప్రాబ్లం కాదు అని మీనింగ్. దీన్ని కంఫర్టబుల్ జోన్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అంటామండి, సిజేఐ ఆర్ సిజెడ్ఐ, కంఫర్టబుల్ జోన్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఇవన్నీ ఇంపార్టెంట్, మీరు నోట్ చేసుకోవాలి నోట్స్లో. జస్ట్ డెఫినేషన్ మాత్రమే కాదు, మీకు ఈ కాన్సెప్ట్ కూడా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఎంత అంటే ఈ రోజున 4 ప్లస్ ఆర్ మైనస్ 2. ప్రజెంట్ డేటా ఏంటి అంటే April 1st, 2021 నుంచి April 1st, 2021 నుంచి March 31st, 2026 వరకు అండి ప్రజెంట్ వాల్యూ. సో ఇక్కడ అయిపోయింది కదా ఇది. సో మార్చ్ అయిపోయింది కాబట్టి April 1st, 2021 నుంచి March 31st, 2026 వరకు అండి, 2026 వరకు కూడా ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఎంత అంటే 4 ప్లస్ ఆర్ మైనస్ 2 చెప్పాలి. క్లియర్? సో ఈ పీరియడ్ ఏమంటామంటే అగైన్ మనం కంఫర్టబుల్ జోన్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అంటాం అనమాట. అది ఒక కంఫర్ట్ జోన్. అది కంఫర్ట్ జోన్ అంటే కన్జ్యూమర్స్ కానీ, అంటే వినియోగదారులకు కానీ అమ్మే వాళ్ళకి కానీ పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు, అంత వరి అవ్వాల్సిన సిచ్యువేషన్ లేదు అనేది మీనింగ్ అన్నట్టు కదా. అంత వరి అవ్వాల్సిన సిచ్యువేషన్ లేనప్పుడు ఏం చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది, ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది అంతగా రెస్పాండ్ కాదన్నమాట సిచ్యువేషన్కి. అలాంటి రెస్పాండ్ కాకుండా మార్కెట్లో ఉన్నటువంటి మార్కెట్ ఫోర్స్లు ఏవైతే ఉన్నాయో, డిమాండ్ అండ్ సప్లై, దానికి అప్పగించేస్తుంది కండిషన్ని. సో వాటికి వదిలేస్తుంది, మార్కెట్కి వదిలేస్తుంది, అదే సెటరేట్ అవుద్ది అని. సో అలాంటి సిచ్యువేషన్ ఏమంటాను నేను, ఓపెన్ ఇన్ఫ్లేషన్ అంటాను. సో వాట్ ఈజ్ ఓపెన్ ఇన్ఫ్లేషన్? If government of India or Reserve Bank of India are not taking any action against inflation in the market, that situation is known as open inflation. Clear? Now coming to mixed inflation. సో మిశ్రమ ద్రవ్యోల్బణం. సో మిశ్రమ ద్రవ్యోల్బణం అంటే మనం ఇప్పుడైతే నేర్చుకున్నామో కాస్ట్ పుష్ అండ్ డిమాండ్ పుల్. సో ఒకటే కండిషన్లో, సో ఒకటే ఆర్థిక సంవత్సరంలో డిమాండ్ పుల్ అండ్ కాస్ట్ పుష్ రెండు ఒకేసారి మార్కెట్లో ఉంటే, అంటే ఒక ఎకానమీ కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ని, డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ని, వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణాన్ని, డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణాన్ని రెండు ఒకటేసారి ఎక్స్పీరియన్స్ అయితే, రెండింటిని ఒకేసారి ఎక్స్పీరియన్స్ అయితే దాన్ని మిక్స్డ్ ఇన్ఫ్లేషన్ అంటాము. రిమెంబర్ దిస్. సో మిక్స్డ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ నాట్ ద కాంబినేషన్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అండ్ డిఫ్లేషన్, సో బట్ ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అండ్ డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. ఓకే. సో అంటే ఆర్థిక వ్యవస్థలో ఒకటే సంవత్సరం కానీ ఒకటే టైంలో రెండు ఉంటాయండి మార్కెట్లో. సో అలాంటి దాన్ని ఏమంటాం మనం, మిశ్రమ ద్రవ్యోల్బణం అంటాం. ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పండి. నౌ సి, ఓ జనరల్ ఆర్ మిత్సుబిషి కంపెనీకి సంబంధించిన ఏసీ తీసుకుందాం. దీంట్లో మనం ఇందాకే చెప్పుకున్న ఎగ్జాంపుల్, జనవరిలో దాని కాస్ట్ ఒకలా ఉంటుంది, అదే సమ్మర్, పీక్ సమ్మర్లో అంటే ఎక్స్క్లూజివ్గా మే కానీ జూన్ ఆ టైంలో, సో దాని కాస్ట్ వేరేగా ఉంటుంది. ఎందుకంటే ఆటోమేటిక్గా డిమాండ్ అనేది న్యాచురల్గా ఉంటుంది కాబట్టి, సో డిమాండ్ పెరిగితే ఆటోమేటిక్గా ప్రైస్ కూడా పెరుగుతుంది అని చెప్పుకున్నాం. సో ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో, ఈ సిచ్యువేషన్లో ఏముందండి, డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ ఉంది. ఓకే. నా ఇదే సిచ్యువేషన్లో లైక్ మే కానీ జూన్ టైంలో ఈ మిత్సుబిషి కంపెనీ ఏదైతే ఉందో, ఈ కంపెనీలో ఉన్నటువంటి లేబర్స్ వాళ్ళ శాలరీ హైక్ కోసం డిమాండ్ చేయడం జరిగింది అనుకోండి. సో అప్పటిదాకా తనకు శాలరీకి 1 crore ఖర్చు చేయదు అనుకుందాం తన దగ్గర ఉన్న ఎంప్లాయీస్కి. ఈరోజు శాలరీ ఒక్కొక్కరికి 5%, 6%, 2% సంథింగ్ అట్లా హైక్ చేశారు వాళ్ళ సమ్మె వల్ల. సో ఈ రోజున అతనికి మిత్సుబిషి హెడ్ ఎవరైతే ఉన్నారో అతనికి 1 crore కంటే కూడా 1.2 crore కానీ 1.25 crore ఖర్చు అవుతుంది ఓన్లీ శాలరీస్కి. అంటే సో ఇక్కడ 1 crore అయ్యేది కాస్త 1.25 crore అవుతుంది అంటే ఏంటి మీనింగ్, తనకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగింది అని మీనింగ్. సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగితే ఆటోమేటిక్గా ఏమవుద్ది, వస్తువు లేదా సేవల యొక్క ధరల్లో కంపల్సరీ ఇంక్రీజ్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు దాన్ని ఏమంటాం మనం, కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటాం. ఇది క్లియరా? సో ఇక్కడ సిచ్యువేషన్లో కాస్ట్ పుష్ ఉంది, అలాగే డిమాండ్ పుల్ కూడా ఉంది.
ఇలా ఒకేసారి కాస్ట్ పుష్ డిమాండ్ పుల్ రెండు మార్కెట్లో ఉంటే దాన్ని మిక్స్డ్ ఇన్ఫ్లేషన్ అంటాము. సో గుర్తుపెట్టుకోండి, మిశ్రమ ద్రవ్యోల్బణం అంటే ద్రవ్యోల్బణము ప్రతి ద్రవ్యోల్బణం రెండు కలిసి ఉంటే కాదండి. సో ఒకటే సిచ్యువేషన్లో కాస్ట్ పుష్ డిమాండ్ పుల్ రెండు ఉంటేనే మనం దాన్ని ఏమంటాం, మిక్స్డ్ ఇన్ఫ్లేషన్ అంటాం. ఓకే, నా మూవింగ్ టు నెక్స్ట్ వన్, డిస్ఇన్ఫ్లేషన్. మీకు ఈ స్క్యూఫ్లేషన్ గురించి నేను ఒక 2-3 టాపిక్స్ తర్వాత చెప్తానండి. సో అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. నౌ కమింగ్ టు డిస్ఇన్ఫ్లేషన్, చాలా చాలా ఇంపార్టెంట్ డిస్ఇన్ఫ్లేషన్. ఇప్పటికీ కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. డీఫ్లేషన్కి డిస్ఇన్ఫ్లేషన్ డిఫరెన్స్ ఏంటంటే ఇప్పటికీ చాలామంది తెలియదు. సో డీఫ్లేషన్ వర్సెస్ డిస్ఇన్ఫ్లేషన్ రెండు డిఫరెంట్ అండి. Then what is the difference between deflation and disinflation, and what is the exact meaning of, what is the exact concept of disinflation? దీన్ని మనం ద్రవ్యోల్బణ తగ్గుదల అంటాం తెలుగులో. సో డిస్ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి అంటే, మీకు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను, కంఫర్టబుల్ జోన్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ లేదా ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ 4 ± 2 అని చెప్పాను. సో ఈ +2 పక్కన పెడదాం, 4% అనుకుందాం. అంటే ఏంటి, మార్కెట్లో 4% వరకు కూడా ఇన్ఫ్లేషన్ ఉండొచ్చు. ఒకవేళ అంతకంటే తగ్గితే హ్యాపీ, అంతకంటే పెరిగితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి, లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి అని మీనింగ్. అవునా? సో 4% వరకు కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు అని మీనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ 2018 ఇయర్లో మార్కెట్లో ఆర్ ఎకానమీలో ఇన్ఫ్లేషన్ 8.5% ఉంది అని చెప్పుకుందాం. 2018లో ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది? 8.5% కదా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఇదర్ ఫిజికల్ మెజర్స్ ద్వారా లేదా మానిటరీ మెజర్స్ ద్వారా టార్గెట్ చేయడం ద్వారా 2019లో ఇన్ఫ్లేషన్ అనేది 6.5% తగ్గింది అనుకుందాం. సో 2018లో ఎంత ఉంది? 8.5. 2019లో ఎంత ఉంది? 6.5% ఉంది. ఇది క్లియర్? సో ఇక్కడ ద్రవ్యోల్బణ తీవ్రత ఏమైందండి? సో ద్రవ్యోల్బణ తీవ్రతనే తగ్గింది. 8.5% ఉంది కాస్త ఈ రోజున 6.5% అయింది. కానీ మార్కెట్లో ద్రవ్యోల్బణం ఉందా లేదా? కంపల్సరీ ఉంది. ఎంత ఉంది? 6.5% ఉంది. 4% అంతకంటే తక్కువ ఉంటే నో ప్రాబ్లం సొసైటీకి, మార్కెట్కు. 4% కంటే ఎక్కువ ఉంటే కంపల్సరీ ఇట్స్ అ ప్రాబ్లం. ఒకవేళ 4 ± 2 తీసుకున్నాం, 4 + 2 ఎంత? 6. అంటే అప్పర్ లిమిట్ ఎంత ఇన్ఫ్లేషన్కి? 6%. కానీ ఇక్కడ ఎంత ఉంది? 6.5% ఉంది. సో ఇక్కడ సింపుల్గా డిస్ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి అంటే, మార్కెట్లో ఇన్ఫ్లేషన్ తీవ్రత ఏదైతే ఉందో, ద్రవ్యోల్బణ తీవ్రత ఏదైతే ఉందో అది తగ్గుముఖం పట్టింది, తగ్గింది అని చెప్తాం. కానీ స్టిల్ ఇన్ఫ్లేషన్ ఈజ్ దేర్ ఇన్ ద మార్కెట్ అని చెప్తాం అన్నట్టు. ఓకేనా? సో ఇన్ఫ్లేషన్ అయితే ఉంది, కానీ దాని తీవ్రత తగ్గింది అనే చెప్పే సిచ్యువేషన్ ఏమంటాము? డిస్ఇన్ఫ్లేషన్ అని చెప్తామండి. డీఫ్లేషన్ అంటే ఏంటి? నెగిటివ్ గ్రోత్ రేట్ అది. సో డీఫ్లేషన్ అంటే దాని యొక్క ధరలు కంపల్సరీ తగ్గుతూ వెళ్తుంటాయి. అంటే 100 రూపీస్ ఉంది ఇయర్, నెక్స్ట్ ఇయర్ 90, నెక్స్ట్ ఇయర్ 85, నెక్స్ట్ ఇయర్ 80, 60 సంథింగ్ అట్లా ఎవరి ఏమవుతుంది? తగ్గుతూ ఉంది. ఇక్కడ ఏమైంది? -10%. సో ఈ విధంగా నెగిటివ్లో ఉంటే దాన్ని ఏమంటాను నేను? డీఫ్లేషన్ అంటాను. కానీ ఇక్కడ ఇది పాజిటివే, కానీ దాని యొక్క తీవ్రత తగ్గుతూ వస్తుంది. బట్ స్టిల్ ఇన్ఫ్లేషన్ ఇస్ దేర్ ఇన్ ద మార్కెట్. సో మార్కెట్లో ఇంకా ఇన్ఫ్లేషన్ అయితే ఉంది, కానీ తీవ్రత తగ్గింది అనే సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం డిస్ఇన్ఫ్లేషన్ అని చెప్తామండి. క్లియరా? సో డీఫ్లేషన్ వేరు, డిస్ఇన్ఫ్లేషన్ వేరు. నౌ మూవింగ్ టు సప్రెస్డ్ ఇన్ఫ్లేషన్. నౌ పేర్లోనే ఉందండి సప్రెస్డ్ ఇన్ఫ్లేషన్ అని చెప్పి. సప్రెస్ చేస్తుంది. ఎవరు చేస్తారు సప్రెస్ ఇన్ఫ్లేషన్ని? ఎయిదర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నా చేయాలి, లేదు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నా చేయాలి. సో ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కోస్ చర్య ద్వారా కానీ, ద్రవ్య చర్య ద్వారా కానీ, మానిటరీ మెజర్ ద్వారా కానీ, ఫిజికల్ మెజర్ ద్వారా కానీ ఆ ఇన్ఫ్లేషన్ యొక్క తీవ్రత తగ్గించాలి. ఇప్పుడు 8.5% ఉంది కాస్త 6.5% అయింది. అంటే ఏం చేశారు? దాన్ని సప్రెస్ చేశారు. సో ఆ విధంగా ఇన్ఫ్లేషన్ తీవ్రతని తగ్గించడాన్ని ఏమంటాము అంటే సప్రెస్డ్ ఇన్ఫ్లేషన్ అంటాం. ఎగ్జాంపుల్ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ రేషన్ షాప్స్, వీటిని ఫెయిర్ ప్రైస్ షాప్స్ అని కూడా అంటామండి.
సో రేషన్ దుకాణం ఏదైతే ఉందో ఆ రేషన్ దుకాణాలు ఏం చేస్తారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజున రూపాయికి కేజీ బియ్యం ఇస్తున్నారు. కానీ మార్కెట్‌లో ఆ కేజీ బియ్యం ధర ఎంతుంది? 50-55 రూపాయలు ఉంది. సరే 50 రూపీస్ అనుకుందాం. సో 50 రూపీస్ ఉన్నది, ఆ 50 రూపీస్‌ని చాలా వర్గాల వాళ్ళు, అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో, బిలో పవర్టీ లైన్ సెక్షన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని బేర్ చేయలేరు. సో ఈ ప్రైజ్ ఎఫెక్ట్ అనేది ప్రజల మీద పడకుండా ఏం చేస్తుంది గవర్నమెంట్, దాన్ని కేజీ రూపాయికే వాళ్ళకి అందిస్తుంది అన్నట్టు. అంటే మార్కెట్లో ఏవైతే అధిక ధరల్లో ఉన్నాయో, వాటిలో ఏవైతే నిత్యావసర వస్తువులు ఉన్నాయో వాటి మీద పెరిగే ధరని, వాటి మీద ఉన్న ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ని ప్రజల మీద లేకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అంటే రేషన్ షాపుల ద్వారా వాళ్ళకి నిత్యావసర వస్తువులు అతి తక్కువ ధరకే అందిస్తున్నాయి. అలా అతి తక్కువ ధరకు అందించడం ద్వారా ఆ ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ వాళ్ళ మీద లేకుండా చేస్తుంది. సో ఇది ఒక సప్రెస్డ్ ఇన్ఫ్లేషన్కి ఒక మెజర్ కింద చెప్పుకోవచ్చు, ఒక ఎగ్జాంపుల్ కింద చెప్పుకోవచ్చు దీన్ని రేషన్ షాప్స్ని. అవునా? సో సింప్లీ వాట్ ఈజ్ సప్రెస్ ఇన్ఫ్లేషన్ అంటే, ఆ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో దాని తీవ్రతను తగ్గించడం కోసంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ తీసుకుని చర్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సప్రెస్ ఇన్ఫ్లేషన్కి తీసుకుని మెజర్స్ అన్నట్టు. క్లియర్? నౌ మూవింగ్ టు రీఫ్లేషన్. రీఫ్లేషన్ అంటే ఇది అణచివేయబడిన కాదండి. రీఫ్లేషన్ ఇన్ ద సెన్స్ పునరుల్బణం అంటామండి తెలుగులో దీన్ని. పునరుల్బణం. ఉల్బణం అంటే పెరగడం, పునర్ అంటే మళ్ళీ. సో మళ్ళీ పెంచడం అని అర్థం. సో పునరుల్బణం. రీఫ్లేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మినిమం సపోర్ట్ ప్రైస్ ఉంది. సో ఒక రైతు ఒక 20 బ్యాగ్స్ ధర ఏదైతే ఉందో, రైతు పండించిన తర్వాత ఒక 20 బ్యాగ్స్ ధర 8,000 రూపాయలు ఉంది మార్కెట్లో. సో ఆ సంవత్సరంలో పాపం దాని ధర 6,000 రూపాయలే ఉంది మార్కెట్లో. కానీ తన ఖర్చు అయింది ఎంత అంటే 10,000 రూపాయలు. సో ఆ రైతు యొక్క కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత? 10,000 రూపాయలు. కానీ ఆ పర్టికులర్ ఇయర్లో ఆ రైస్ యొక్క ప్రొడక్షన్ ఎక్కువ పెరగడం ద్వారా కావచ్చు, సో డ్యూ టు సమ్ మార్కెట్ కండిషన్స్ ప్రజెంట్ ఆ ఇయర్లో మార్కెట్ ధర ఎంత ఉంది? 6,000 రూపాయలే ఉంది. కానీ తన ఖర్చు అయింది ఎంత అయింది? 10,000 రూపాయలు ఖర్చు అయింది కదా. సో ఫార్మర్ ఈ 4,000 రూపీస్ లాస్ అయ్యే పొజిషన్లో ఉన్నాడు ఈ రోజున. సో ఇలా ఫార్మర్స్ లాస్ కాకుండా ఇప్పుడు ప్రైస్ తగ్గింది కాబట్టి ఇది డీఫ్లేషనరీ కండిషన్. ఎందుకు? 10,000 రూపాయలు తన ఖర్చు అయింది, అంతకంటే ఎక్కువ ఉండాలి. సరే 10,000 రూపాయలకు అమ్ముకున్నా సరే నో ప్రాబ్లం. కానీ ఎంత ఉంది ప్రైజు? 6,000 రూపాయలు ఉంది. సో ప్రైజెస్ తగ్గిపోయినాయి. సో డీఫ్లేషన్ కండిషన్లా ఉంది సిచ్యువేషన్. సో ఇలాంటి కండిషన్లో ఆ రైతులకు సంబంధించి వాళ్ళకి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది? కనీస మద్దతు ధరను ప్రకటిస్తుంది. కనీస మద్దతు ధర మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రకటిస్తుంది. దీని ద్వారా ఏం చేస్తుంది? ఇందాక మనం చెప్పుకున్నాం. సో మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఉందో అది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మీద 50% మినిమంగా ఎక్స్ట్రా ఇస్తారు అని చెప్పుకున్నాం. అంటే 10,000 రూపాయలు అనేది ఆ రైతుకైన ఖర్చు ప్లస్ ఎక్స్ట్రా 50% అంటే ఇంకో 5,000, మొత్తం ఎంత ఇస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? సో 15,000 రూపాయలకు రైతుల దగ్గర నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని స్వయంగా కొనుక్కుంటుంది. క్లియర్? సో ఇప్పుడు 6,000 రూపాయలు అంటే ఏంటి? ప్రైసెస్ తగ్గిపోయినాయి. మనం ప్రైస్ ఫాల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ డీఫ్లేషన్ అని చెప్పుకున్నాం. వస్తు సేవల ధరల్లో తగ్గుదలని ఏమనుకున్నాం? పెరుగుదలని ద్రవ్యోల్బణం అనుకున్నాం, తరుగుదలని ప్రద్రవ్యోల్బణం అనుకున్నాం. సో ఇక్కడ మార్కెట్లో ప్రద్రవ్యోల్బణం ఉంది కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తుంది? వాటి ధరల్ని పెంచి కొనుక్కుంటుంది ఎంఎస్పి ధరలకు. సో అలా పెంచి కొనుక్కునేది ఏంటి అంటే రీఫ్లేషనరీ మెజర్ అని చెప్తాం దాన్ని. క్లియర్? దీనిని పునరుల్బణ చర్య అని చెప్తాం. ఓకే, సో ఈ ఎంఎస్పి ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ రీఫ్లేషన్ అండ్ రేషన్ షాప్స్ ఆర్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ సప్రెస్డ్ ఇన్ఫ్లేషన్. ఓకేనా? సో సప్రెస్డ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ ఇన్ఫ్లేషన్ ఎప్పుడైతే మార్కెట్లో ఉందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ఏదో ఒక చర్యతో తగ్గించడం. రీఫ్లేషన్ అంటే సో మార్కెట్లో ఏ వస్తువులకైతే ధరలు పడిపోయినాయో వాటిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కువ ధర ఇచ్చి కొనుక్కుంటుంది. సో దాన్ని రీఫ్లేషన్ అంటాం. క్లియర్? నౌ వాట్ ఈజ్ డీఫ్లేషన్? సో ఇది ఇన్ఫ్లేషన్కి ఆపోజిట్ యాక్షన్ చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. సో ఇన్ఫ్లేషన్ అంటే ప్రైసెస్లో ఇంక్రీజ్ ఉండడం, అంటే సింప్లీ ఏ జనరల్ రైజ్ ఇన్ ద ప్రైసెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అంటే వస్తు సేవల ధరల్లో పెరుగుదల ఉండడాన్ని మనం ఇన్ఫ్లేషన్ అనుకున్నాం. అలానే వస్తు సేవల ధరల తగ్గుదలను ఏమంటామంటే డీఫ్లేషన్ అంటాం. సో ఏ జనరల్ ప్రైస్ ఫాల్ ఇన్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ఈజ్ నోన్ యాజ్ అ డీఫ్లేషన్. సో నెగిటివ్ గ్రోత్ రేట్ ఉంటుంది. సో ఇయర్ 100 రూపీస్ ఉంది,
నెక్స్ట్ ఇయర్ 98, నెక్స్ట్ 90, 80 సంథింగ్ ఇట్లా కంటిన్యూస్గా లాంగ్ టర్మ్లో ఏముంటుందంటే ప్రైస్ అనేది ఫాల్ ఉంటుంది. సో ఆ విధంగా ప్రైస్ పడిపోవడాన్ని ఏమంటాం మనం? డీఫ్లేషన్ అంటాం. ఇది క్లియర్? నా వాట్ ఈస్ మిక్స్డ్ ఇన్ఫ్లేషన్? సో మిక్స్డ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ కాస్ట్ పుష్ అండ్ డిమాండ్ పుల్. ఇక్కడ చెప్పుకున్నామండి ఆల్రెడీ మనం. సో కాస్ట్ పుష్ అండ్ డిమాండ్ పుల్. సో ఇక్కడ ఇంతకుముందు స్కిప్ చేసిన టాపిక్ ఏంటి? స్క్యూఫ్లేషన్ కదా. నౌ కమింగ్ టు స్క్యూఫ్లేషన్. Then what is skewflation? This is the combination of inflation and deflation. సో ఒకటే సిచ్యువేషన్లో అంటే ఒకటే ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థలో డిఫ్లేషన్ ఉంది, ఇన్ఫ్లేషన్ కూడా ఉంది. అలాంటి కండిషన్ మనం ఏమంటాము అంటే స్క్యూఫ్లేషన్. దీన్ని సౌష్ఠవ ద్రవ్యోల్బణం అంటారు. చాలా 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 ఇంపార్టెంట్ ఇవి. సో స్క్యూఫ్లేషన్ అంటాం. దెన్ వాట్ ఈస్ స్క్యూఫ్లేషన్? This is the combination of inflation and deflation. See, so inflation plus deflation is skewflation. ఇది ఎగ్జాంపుల్ చెప్పండి అండి స్క్యూఫ్లేషన్కి. ఒకటే ఆర్థిక సంవత్సరంలో కానీ ఒకటే సిచ్యువేషన్లో ఎప్పుడు ఉండొచ్చు ఆ విధంగా? రెండు ఒకేసారి ఎఫెక్ట్ చేయాలి, రెండు ఒకేసారి ఆర్థిక వ్యవస్థని ఎక్స్పీరియన్స్ అయ్యేలా చేయాలి. సో ఎగ్జాంపుల్ సి. సో ఇండియన్ ఎకానమీ ఈజ్ ఏ 3-tier ఎకానమీ. అంటే 3 రంగాల కింద చెప్పుకుంటున్నాం. ఒకటి అగ్రికల్చర్, రెండవది ఇండస్ట్రీ, మూడో సర్వీస్ సెక్టర్ కదా. ఒక పర్టికులర్ ఇయర్లో, ఒక స్పెసిఫిక్ ఇయర్లో అగ్రికల్చర్ సెక్టార్లో ఇన్ఫ్లేషన్ ఉంది. అంటే ఏంటి? ఆ పర్టికులర్ ఇయర్లో ఫ్లడ్స్ రావడం ద్వారా కావచ్చు, లేకుంటే డ్రాట్ రావడం ద్వారా కావచ్చు, ఏదో ఒక రీజన్ ద్వారా అగ్రికల్చర్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రొడక్షన్ బాగా తగ్గిపోయింది. ఆర్ పండిన పంట కొట్టుకుపోవడం కానీ సంథింగ్ లాంటి జరిగినాయి. దాని ద్వారా ఏమవుతుంది? ఆ సంవత్సరంలో ఆ వస్తువులకి కొరత ఏర్పడుతుంది, ఆటోమేటిక్ డిమాండ్ పెరుగుతుంది, ఆటోమేటిక్ ప్రైస్ రైజ్ అవుతుంది, విచ్ లీడ్స్ టు ఇన్ఫ్లేషన్ కదా. సో అగ్రికల్చర్ సెక్టార్ ఏదైతే ఉందో ఆ అగ్రికల్చర్ సెక్టార్లో ఆ పర్టికులర్ ఇయర్లో ఇన్ఫ్లేషన్ ఉంది. నౌ సేమ్ ఇయర్లో ఇండస్ట్రియల్ సెక్టార్కి సంబంధించి డీఫ్లేషన్ ఉంది. డీఫ్లేషన్ అంటే ఏంటి? ఆటోమేటిక్గా ప్రైస్ అనేది ఫాల్ అయిపోవడం, అంటే మార్కెట్లో డిమాండ్ లేకపోవడము. డిమాండ్ లేదు కానీ సప్లై బాగా ఎక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, సో ఎవ్రీ ఇయర్ మన ఇండియా నుంచి ఇన్ని వేల కోట్ల వర్త్ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ గూడ్స్ అనేవి చైనాకో, జపాన్కో, లేకుంటే అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము అనుకుందాం. సో ఏదో ఒక ఇంటర్నేషనల్ ప్రాబ్లం ద్వారా, సో చైనాకి మనకి ఏదైనా ఇష్యూ అయితే సీజ్ ఫైర్ కావడం ద్వారా సో చైనాకి మనకి ఏదైనా ఇష్యూ అవడం ద్వారా ఆటోమేటిక్గా ఏం చేస్తుంది? చైనా అనేది ఇంపోర్ట్స్ తగ్గించుకుంటుంది ఇండియా నుంచి. ఆటోమేటిక్గా ఇండియాలో ఏవైతే ఎక్స్పోర్ట్ అవుతున్నాయో అవన్నీ కూడా ఇండియాలో ఉండిపోతున్నాయి ఈ రోజున. సో అలా ఇండియాలో ఏమవుతుంది? బయట కంట్రీస్కి వెళ్ళట్లేదు కాబట్టి ఇండియాలో సప్లై పెరిగిపోయింది, కానీ దానికి ఉన్న డిమాండ్ ఇండియాలో లేదు. సో ఎందుకు? అవి ఎవ్రీ ఇయర్ కూడా అవంతా కూడా బయటికి వెళ్ళాల్సిన ప్రోడక్ట్స్ అవి ఇప్పుడు వెళ్ళట్లేదు. సో అలాంటప్పుడు మార్కెట్లో సప్లై పెరిగిపోయింది కానీ వాటికి డిమాండ్ లేదు. సో ఆటోమేటిక్గా ఏమవుద్ది? వాటి యొక్క ప్రైస్ అనేది తగ్గిపోద్ది. క్లియర్? సో ఇండస్ట్రియల్ సెక్టార్లో ఏమో డిమాండ్ లేకపోవడం వల్ల ప్రైస్ తగ్గిపోయింది. అగ్రికల్చర్ సెక్టార్లో ఏమో ప్రొడక్షన్ తగ్గిపోవడం ద్వారా, లేదా ప్రొడక్షన్ ఏదైతే జరిగిందో అదంతా కొట్టుకుపోవడం ద్వారా, ఫ్లడ్స్ ద్వారా ఆటోమేటిక్గా ప్రైస్ అనేది పెరిగింది. అంటే ఒకటే సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థలో ఒక రంగంలో ఏమో ఇన్ఫ్లేషన్ ఉంది, ఇంకొక రంగంలో ఏమో డిఫ్లేషన్ ఉంది. ఇలా ఒకటే ఆర్థిక సంవత్సరంలో రెండు కండిషన్స్ని ఆర్థిక వ్యవస్థ ఎక్స్పీరియన్స్ అయితే ఆ సిచ్యువేషన్ ఏమంటాను నేను? స్క్యూఫ్లేషన్ అంటాను. దాన్ని సౌష్ఠవ ద్రవ్యోల్బణం అంటాము. చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని సౌష్ఠవ ద్రవ్యోల్బణం అంటాము. క్లియర్? నౌ మూవింగ్ టు స్టాగ్ఫ్లేషన్. ఇది కూడా ఇంపార్టెంట్ అండి, స్టాగ్ఫ్లేషన్. దెన్ వాట్ ఈజ్ స్టాగ్ఫ్లేషన్? చూడండి, జనరల్ కండిషన్స్లో అంటే అకార్డింగ్ టు జాన్ మేనార్డ్ కీన్స్, హూ ఈజ్ హీ? హీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎకనామిక్స్. హీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్ అని చెప్తామండి, జాన్ మేనార్డ్ కీన్స్. సో కీన్స్ ఆర్థిక సూత్రం ప్రకారం ఇన్ఫ్లేషన్ అనేది డెవలప్ అవుతున్న కంట్రీస్కి పెద్ద ప్రాబ్లం కాదు అని చెప్తాడు తను. సో ఇన్ఫ్లేషన్ ఈజ్ నాట్ అన్ ఎకనామిక్ ప్రాబ్లమ్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్, ఇట్ ఈజ్ ఓన్లీ ద ప్రాబ్లమ్ ఫర్ డెవలప్డ్ కంట్రీస్ అని చెప్తాడు జాన్ మేనార్డ్ కీన్స్. ఎందుకు అలా చెప్తారు అంటే, వాట్ ఈజ్ ఇన్ఫ్లేషన్?
వెన్ సప్లై ఫాల్స్ ఎట్ కాన్స్టెంట్ డిమాండ్. అంటే స్థిర డిమాండ్ దగ్గర ఆ పర్టికులర్ వస్తువు సేవల యొక్క సప్లై తగ్గిందనుకోండి, సో ఆటోమేటిక్గా దాని యొక్క ప్రైస్ పెరుగుద్ది అని చెప్పుకున్నాం. ఆ ప్రైస్ పెరుగుదలనే మనం ఇన్ఫ్లేషన్ అనుకున్నాం. ఇప్పుడు సప్లై తగ్గింది కాబట్టి ఆటోమేటిక్గా ఏం చేయాలి, దానికి రీప్లేస్మెంట్ ఏంటి, సప్లైని పెంచుకోవాలి అంటే డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ డెవలపింగ్ కంట్రీస్లో అన్ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఉంటారు. సో అన్ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ప్రొడక్షన్ పెంచుకోవాలి అంటే వెంటనే వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు, వెంటనే ప్రొడక్షన్ పెంచుకుంటారు. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుద్ది, అనుకున్న సప్లైకి రీచ్ అవుతాము. సో దట్ ఈ ఇన్ఫ్లేషన్ అనేది లేకుండా తగ్గిపోతుంది. ఇది క్లియర్. సో ఇన్ఫ్లేషన్ యాక్ట్స్ యాజ్ అన్ ఎకనామిక్ బూస్టర్ అని చెప్తాడు జాన్ మేయార్డ్ కీన్స్. సో ఆర్థిక వ్యవస్థకి ఒక బూస్టర్ లాగా పనిచేస్తుంది ఇన్ఫ్లేషన్ అని చెప్తాడు అన్నట్టు. సో ఈ సిచ్యువేషన్ ద్వారా, అంటే ఈ కండిషన్ ద్వారా మనకు తెలిసింది ఏంటి అంటే, మార్కెట్లో ఒకవేళ ఇన్ఫ్లేషన్ వస్తే సప్లైని పెంచాలి కాబట్టి సప్లైని పెంచడం కోసం ఏం చేస్తుంది కంపెనీ కానీ ఇండస్ట్రీస్ కానీ ఏం చేస్తారు అంటే ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకుంటారు. ఈ ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకోవడం ద్వారా ఏం తగ్గిపోతుంది మార్కెట్లో అంటే అన్ఎంప్లాయ్మెంట్ తగ్గిపోద్ది. వెరీ ఇంపార్టెంట్. సో మార్కెట్లో ఏం తగ్గుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గిపోతుంది. సో మార్కెట్లో ఇన్ఫ్లేషన్ వస్తే సప్లై పెంచుకోవడం కోసం ఎంప్లాయీస్ని తీసుకుంటున్నారు. సో దట్ ద అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా విల్ రెడ్యూస్. ఇది క్లియర్. ఇది జనరల్ కండిషన్స్ అండి. కానీ వేరాజ్ కమింగ్ టు స్టాగ్ఫ్లేషన్ ఇట్ ఈస్ వెరీ 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 డేంజరస్ కండిషన్ అండి ఇది ఉన్న అన్నింటిలోకి. సో స్టాగ్ఫ్లేషన్ అంటే ఏంటి అంటే, సో ఏ విధంగా అయితే మిక్స్డ్ ఇన్ఫ్లేషన్లో కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్, డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ ఒకేసారి వస్తాయో, ఏ విధంగా అయితే సౌష్ఠవ ద్రవ్యోల్బణం ఆర్ స్క్యూఫ్లేషన్లో ఇన్ఫ్లేషన్ డీఫ్లేషన్ ఒకేసారి వస్తాయో, ఈ స్క్యూఫ్లేషన్లో ఆర్ సౌష్ఠవ ద్రవ్యోల్బణంలో ఒకటేసారి ఆర్థిక వ్యవస్థలో ఇన్ఫ్లేషన్ ఉంటుంది, అలాగే అన్ఎంప్లాయ్మెంట్ రేటు కూడా పెరుగుతుంది. నోట్ డౌన్ దిస్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో జాన్ మేయార్డ్ కీన్స్ ప్రకారం ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు, మార్కెట్లో ఇన్ఫ్లేషనరీ కండిషన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఏమవ్వాలి, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గాలి ఆర్ ఎంప్లాయ్మెంట్ రేట్ పెరగాలి. ఇది నార్మల్ కండిషన్. కానీ స్క్యూఫ్లేషన్ అంటే ఏంటి అంటే, ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో, ఆ పర్టికులర్ కండిషన్లో ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణంతో పాటు ఏం పెరుగుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరుగుతుంది. ఈ సిచ్యువేషన్ని మనం స్టాగ్ఫ్లేషన్ అంటాము. ఈ సిచ్యువేషన్నే మనం స్టాగ్ఫ్లేషన్ అంటే స్తంభన ద్రవ్యోల్బణం తెలుగులో. సో చూడండి, పేర్లోనే ఉంది స్తంభన ద్రవ్యోల్బణం, స్తంభించిపోయింది అని చెప్తాం. సో మనం ఏదైనా ఒక కోడిల దగ్గర ఒక ట్రాఫిక్ స్తంభించిపోయింది అని చెప్తాం. అంటే ఏంటి అంటే దాని నుంచి బయటికి రావాలంటే కొంత బాగా ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట. సో ట్రాఫిక్ జామ్ వేరు, సో ఈ ట్రాఫిక్ స్తంభించిపోవడం వేరు. సో ఇక్కడ కూడా అంతే అండి, ఒక ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోద్ది అనమాట ఏది వచ్చినప్పుడు, ఇలాంటి ఇన్ఫ్లేషను అన్ఎంప్లాయ్మెంట్ రెండు మార్కెట్లో ఒకేసారి వచ్చినప్పుడు. ఎందుకంటే సో ఆల్రెడీ మార్కెట్లో ఇన్ఫ్లేషన్ ఉంది. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, నార్మల్గా ధరలు బాగా పెరుగుతూ ఉన్నాయి. సో ఈ రోజున 70 రూపాయలు 80 రూపాయలు ఉన్న పెట్రోల్ 100-110 రూపాయలు టచ్ చేస్తుంది. సో నార్మల్ 10,000 15,000 రూపాయలు శాలరీలు తీసుకునే వాళ్ళకి ఇది చాలా చాలా కష్టంగా ఉంది ఈరోజు పెట్రోల్ కొనుక్కోవడం. అలాంటి కండిషన్లో వాళ్ళకి జాబ్స్ కూడా పోయినాయి అనుకోండి. సో మార్కెట్లో ఒక పక్క ధరలు పెరుగుతూ జనాభా ఇబ్బంది పడుతున్నారు. సో సేమ్ ఇంకొక సైడ్ ఏం జరుగుతుందంటే అన్ఎంప్లాయీస్ అవుతూ ఉన్నారు అనుకుందాం. ఎగ్జాంపుల్ సత్యం స్కామ్ జరిగింది. సత్యం కంప్యూటర్స్ ఏదైతే ఉందో కంపెనీ, దాన్ని క్లోజ్ చేశారు. సో ఎగ్జాంపుల్ ఆ సిచ్యువేషన్లో ఇన్ఫ్లేషన్ ఉండింది అనుకోండి మార్కెట్లో. ఒక పక్క మార్కెట్ ఇన్ఫ్లేషన్ ఉంది, ఇంకో పక్క సత్యం కంప్యూటర్స్ షట్ డౌన్ చేయడం ద్వారా ఎంతో మంది నిరుద్యోగులు బయటకు వచ్చారు. అంటే ఆ పర్టికులర్ ఇయర్లో అన్ఎంప్లాయ్మెంట్ రేటు కూడా పెరిగింది. సో ఒకటేసారి మార్కెట్లో ఇన్ఫ్లేషన్ ఉంది, అలాగే అన్ఎంప్లాయ్మెంట్ రేటు కూడా పెరుగుతుంది అంటే దట్ కండిషన్ ఈజ్ నోన్ యాజ్ స్టాగ్ఫ్లేషన్. దీన్ని స్తంభన ద్రవ్యోల్బణం అంటాము. వెరీ 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 ఇంపార్టెంట్ అండి ఇది. సో ఇప్పటివరకు నేను చెప్పిన డెఫినేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ డెఫినేషన్స్లో కాంబినేషన్స్ 3 చెప్పాను. ఆ 3 కాంబినేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఏంటవి? నంబర్ 1 మిక్స్డ్ ఇన్ఫ్లేషన్, నంబర్ 2 స్క్యూఫ్లేషన్, నంబర్ 3 స్టాగ్ఫ్లేషన్. ఇంతేనా? సో వాట్ ఈజ్ మిక్స్డ్ ఇన్ఫ్లేషన్? మిక్స్డ్ ఇన్ఫ్లేషన్ అంటే కాస్ట్ పుష్ ప్లస్ డిమాండ్ పుల్, వ్యయ ప్రేరిత అండ్ డిమాండ్ ప్రేరిత, ఈ రెండింటి యొక్క కాంబినేషన్ని ఏమన్నాం? మిక్స్డ్ ఇన్ఫ్లేషన్ అన్నాం. దెన్ వాట్ ఈజ్ ద స్క్యూఫ్లేషన్? దిస్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అండ్ డీఫ్లేషన్. ద్రవ్యోల్బణము ప్రద్రవ్యోల్బణం రెండు ఒకేసారి మార్కెట్లో ఉంటుంది. దట్ ఈజ్ స్క్యూఫ్లేషన్. దెన్ వాట్ ఈజ్ స్టాగ్ఫ్లేషన్?
ఒకటేసారి ఆర్థిక వ్యవస్థలో ఇన్ఫ్లేషన్తో పాటు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరుగుతుంది అంటే దట్ ఈజ్ నోన్ యాజ్ స్టాగ్ఫ్లేషన్. ఈ మూడిటికి ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో ఆల్వేస్ అందరూ మిక్స్డ్ ఇన్ఫ్లేషన్ అనగానే ఇన్ఫ్లేషన్ డిఫ్లేషన్ రెండు కలిసి ఉంటాయి అంటారు. నో. సో ఈ మూడు ఏవైతే ఉన్నాయో ఈ మూడు చాలా ఇంపార్టెంట్. ఈ మూడింటిని నోట్ డౌన్ చేసుకోండి. క్లియర్? నౌ మూవింగ్ టు నెక్స్ట్ కాన్సెప్ట్, protein inflation. So next one, protein inflation. Then what is protein inflation? పేర్లోనుంది ప్రోటీన్ ద్రవ్యోల్బణం అని. అంటే ఏంటి అంటే నార్మలీ సో హ్యూమన్ బీయింగ్స్ తీసుకునే ఫుడ్ ఆర్టికల్స్లో 2 టైప్స్ ఉన్నాయండి. సో హ్యూమన్ బీయింగ్స్ తీసుకునే ఫుడ్లో మనం దాన్ని 2 కేటగిరీస్గా డివైడ్ చేస్తాం. నెంబర్ 1 ఫస్ట్ ఆర్డర్ వేజ్ గూడ్స్ అంటాం. సెకండ్ వన్ సెకండ్ ఆర్డర్ వేజ్ గూడ్స్ అంటామండి. ఫస్ట్ ఆర్డర్ వేజ్ గూడ్స్, సెకండ్ ఆర్డర్ వేజ్ గూడ్స్. ఫస్ట్ ఆర్డర్ వేజ్ గూడ్స్ అంటే కంపల్సరీ మనం నిత్యావసరంగా తీసుకునేవి ఏవైతే ఉన్నాయో, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్ అండ్ నైట్ డిన్నర్ ఏవైతే ఉన్నాయో ఈ మూడింటిని కంపల్సరీ తీసుకుంటారు. 10,000 రూపాయలు సంపాదించే వాళ్ళైనా సరే, 1,00,000 రూపాయలు సంపాదించే వాళ్ళైనా సరే కదా. ఆ తీసుకునే ఫుడ్లో కూడా కామన్ థింగ్స్ ఉన్నాయి. కార్బోహైడ్రేట్ రిచ్ ఎక్కువ ఉన్నవి కానీ సంథింగ్ ఇలాంటివి తీసుకుంటారు. ఒకవేళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరిగింది అనుకుందాం, ఒక పర్సన్ యొక్క ఇన్కమ్ లెవెల్ పెరిగింది, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరిగింది. సో ఆటోమేటిక్గా తను ఏం చేస్తాడు, సో తన డైట్లో డ్రై ఫ్రూట్స్ని కానీ, మిల్క్ని కానీ, ఎగ్ని కానీ ఈ విధంగా ప్రోటీన్ రిచ్ ఏవైతే ఉన్నాయో సో అలాంటి వాటిని తన రెగ్యులర్ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటాడు. ఇవన్నీ కూడా ఫస్ట్ ఆర్డర్ వేజ్ గూడ్స్లో ఉండవండి. సో ఇవన్నీ కూడా అందరూ తినే ఐటమ్స్ కావు ఇవి. సో నిత్యావసరంగా కంపల్సరీ తినాలి అని కూడా లేవు అవి. సో ఎవరైతే వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరిగిందో, ఇన్కమ్ లెవెల్ పెరిగిందో అలాంటి వాళ్ళు దే యూస్ టు మెయింటైన్ దీస్ ప్రోటీన్ రిచ్ ఆర్ ఫ్యాటీ ఫుడ్ ఆర్టికల్స్. దీస్ కమ్ అండర్ సెకండ్ ఆర్డర్ వేజ్ గూడ్స్. సో ఈ సెకండ్ ఆర్డర్ వేజ్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సింపుల్గా ఏం చెప్పుకుంటామంటే ప్రోటీన్ రిచ్ అని చెప్పుకుంటామండి. సో మనం మిల్క్ కానీ, మీట్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ సంథింగ్ ఇలాంటివన్నీ కూడా సెకండ్ ఆర్డర్ వేజ్ గూడ్స్ కింద తీసుకుంటాం. నౌ కమింగ్ టు ద మెయిన్ కాన్సెప్ట్. ఇప్పుడు నార్మల్గా ఒక ఎకానమీ డెవలప్ అవుతుంది అన్నప్పుడు సింప్లీ ఇండియన్ ఎకానమీ ఈజ్ డెవలపింగ్ అన్నాం అనుకోండి. అంటే ఏంటి, ఇండియన్ ఎకానమీ ఆర్ ఇండియాలో ఉన్నటువంటి ప్రతి పర్సన్ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది, తలసరి ఆదాయం పెరుగుతుంది అని అనుకోవచ్చా? ఎస్. సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది అంటే ప్రతి పర్సన్ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే జీవన ప్రమాణం పెరిగింది అని చెప్పుకుంటాం, అవునా కదా? సో ఒక కంట్రీ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది అంటే ఆటోమేటిక్గా ఆ కంట్రీలో ఉన్నటువంటి ప్రతి పర్సన్ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. వెన్ ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇంక్రీజెస్ ఆటోమేటిక్గా ఏం చేస్తాడు తను, ఈ ఫస్ట్ ఆర్డర్ వేజ్ గూడ్స్ నుంచి అంటే దాంతో పాటు సెకండ్ ఆర్డర్ వేజ్ గూడ్స్కి షిఫ్ట్ అవుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసెంట్ కోవిడ్ సిచ్యువేషన్లో కంపల్సరీ ఏం తీసుకోమంటున్నారు, ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఎక్కువ తీసుకోమంటా ఉన్నారు. సో మిల్క్, ఎగ్, మీట్ లాంటివి ఎక్కువ ఇంటేక్ తీసుకోండి అంటున్నారు. సో ఆటోమేటిక్ దేని షిఫ్ట్ అవుతున్నాం మనం, ఈ ఫస్ట్ ఆర్డర్ వేజ్ గూడ్స్ నుంచి ఈ సెకండ్ ఆర్డర్ వేజ్ గూడ్స్కి షిఫ్ట్ అవుతున్నాము. అంటే ప్రోటీన్ రిచ్ ఉన్న ఫుడ్ ఏదైతే ఉందో ఆ ప్రోటీన్ రిచ్ ఫుడ్కి మనం షిఫ్ట్ అవుతున్నాము. అలా ప్రోటీన్ రిచ్ ఫుడ్కి షిఫ్ట్ అవుతున్నప్పుడు ఆ ప్రోటీన్ రిచ్ ఫుడ్కి డిమాండ్ పెరుగుతుంది. ఓకే. సో ఈ డిమాండ్ పెరగడం ద్వారా ఆటోమేటిక్గా వాటి యొక్క ధరలు పెరుగుతాయి, విచ్ లీడ్స్ టు ఇన్ఫ్లేషన్. సో ప్రోటీన్ రిచ్ ఉన్న ఫుడ్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో, ప్రోటీన్ రిచ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ధరలు పెరగడాన్ని సింపుల్గా మనం ఏమంటాం, ప్రోటీన్ ద్రవ్యోల్బణం అంటాం. సో ప్రోటీన్ ఇన్ఫ్లేషన్ అని చెప్తాము. ఓకే. నౌ మూవింగ్ టు రియల్ ఇన్ఫ్లేషన్, చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. సో మీకు ఇంతకుముందే చెప్పాను నేను, జాన్ మేనార్డ్ కీన్స్ చెప్పిన కాన్సెప్ట్ ఏంటండి, ఇన్ఫ్లేషన్ యాక్ట్స్ యాజ్ ఎ బూస్టర్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఒక బూస్టర్ లాగా పనిచేస్తుంది ఇన్ఫ్లేషన్ అని చెప్తాడు. అలానే సో ఇన్ఫ్లేషన్ ఈజ్ నాట్ ఏ మేజర్ ప్రాబ్లమ్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్. సో డెవలపింగ్ కంట్రీస్లో ద్రవ్యోల్బణం అనేది ఒక పెద్ద ఆటంకం కాదు అని చెప్తాడు జాన్ మేనార్డ్ కీన్స్. క్లియర్? సో అకార్డింగ్ టు హిమ్ జాన్ మేనార్డ్ కీన్స్ ప్రకారం
మార్కెట్లో డెవలపింగ్ కంట్రీస్లో ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. ఓన్లీ డెవలప్డ్ కంట్రీస్లో మాత్రమే ద్రవ్యోల్బణం అనేది ఒక పెద్ద ఆటంకం కింద పనిచేస్తుంది అని చెప్తాడు. ఎందుకు డెవలపింగ్ కంట్రీస్లో ఒక పెద్ద అబ్స్టకిల్ కింద ఉంటుంది అంటే, డెవలపింగ్ కంట్రీస్లో ఎక్స్ట్రా మ్యాన్ పవర్ దొరకదు. ఇన్ఫ్లేషన్ వచ్చినప్పుడు, సప్లై షాక్స్ ఉన్నప్పుడు, సప్లైని పెంచాలి అన్నప్పుడు కంపల్సరీ మనం ఎంప్లాయీస్ని ఇంటేక్ చేసుకోవాలి కంపెనీలోకి. ఎంప్లాయీస్ని ఇంటేక్ చేసుకోవాలి అంటే అవుట్ సైడ్ అన్ఎంప్లాయీస్ ఉండాలి. కానీ డెవలప్డ్ కంట్రీస్లో అన్ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఉండరు. సో ఆటోమేటిక్గా కంపెనీ అనేది ఎక్కువ మందిని ఇంపోర్ట్ చేసుకోలేదు, ఎక్కువ మందిని అబ్జార్బ్ చేసుకోలేదు, సో దట్ ప్రొడక్షన్ పెంచుకోలేదు. సో అందుకని డెవలప్డ్ కంట్రీస్లో ఇన్ఫ్లేషన్ వస్తే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. అందుకే సో జాన్ మేయార్డ్ కీన్స్ ప్రకారం డెవలప్డ్ కంట్రీస్లో వచ్చే ఇన్ఫ్లేషన్, రియల్ ఇన్ఫ్లేషన్. సో డెవలపింగ్ కంట్రీస్లో వచ్చే ఇన్ఫ్లేషన్ అనేది అసలు నిజమైన ఇన్ఫ్లేషన్ కాదు, అది ఒక బూస్టర్ అని చెప్తాడు. క్లియర్? సో సింప్లీ ఏంటండి, వాట్ ఈజ్ రియల్ ఇన్ఫ్లేషన్? రియల్ ఇన్ఫ్లేషన్ అంటే డెవలప్డ్ కంట్రీస్లో వచ్చే ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో, సో ద ఇన్ఫ్లేషన్ అకర్డ్ ఇన్ డెవలప్డ్ కంట్రీస్ ఈజ్ నోన్ యాజ్ రియల్ ఇన్ఫ్లేషన్. దాన్ని నిజమైన ద్రవ్యోల్బణం అంటారు. క్లియర్? నౌ మూవింగ్ టు కోర్ ఇన్ఫ్లేషన్. కోర్ అండ్ హెడ్లైన్ బోత్ ఆర్ రిలేటెడ్ అండి, బోత్ ఆర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్. చూద్దాం. దెన్ వాట్ ఈజ్ కోర్ ఇన్ఫ్లేషన్? దీన్నే కేంద్రక ద్రవ్యోల్బణం అంటారు. కేంద్రక ద్రవ్యోల్బణం. చూడండి, సో మీకు నెక్స్ట్ కాన్సెప్ట్ ఉంది ఇన్ఫ్లేషన్ టాపిక్లో. ఇన్ఫ్లేషన్ మెజరింగ్ దాంట్లో ఇండెక్సెస్లో మాట్లాడుకుంటాం మనం. డబ్ల్యూపీఐ అంటే ఏంటి, సిపిఐ అంటే ఏంటి అనేది. బట్ జస్ట్ ఒక బేసిక్ ఐడియా ఇస్తాను ఇక్కడ, ఎందుకంటే మనకి కోర్ ఇన్ఫ్లేషన్ అర్థం కావాలి అంటే మీకు ఇది అర్థం కావాలి. సో డబ్ల్యూపీఐలో ఆల్మోస్ట్ మనకి అరౌండ్ 697 గూడ్స్ వరకు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? లాస్ట్ టైము ఒక కేజీ రైస్ 50 రూపీస్ ఉంది, ఇప్పుడు అది కాస్త సమ్ 55 రూపీస్ అయింది అనుకుందాం. అంటే 10% పెరిగింది కాబట్టి 10% ఇన్ఫ్లేషన్ ఉంది అని చెప్పుకుంటున్నాం. అలాగే ఒక కుటుంబంలో ఒక మంత్కి అయ్యే ఖర్చు మన కిరాణా ప్రొవిజన్స్కి 10,000 రూపాయలు కాస్త అవుతుంది, కానీ ఇన్ఫ్లేషన్ ద్వారా అది 12,000 రూపాయలు అయింది అనుకుందాం ఈ మంత్న. అంటే ఎంత పెరిగినట్టు? 2,000 రూపాయలు పెరిగినట్టు. అంటే ఎంత శాతం పెరిగినట్టు? 20% పెరిగింది అని చెప్తున్నాం. సో విచ్ ఈజ్ నోన్ యాజ్ ఇన్ఫ్లేషన్ చెప్పుకుంటున్నాం మనం కదా. ఇక్కడ ఈ కిరాణా ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక లిస్ట్ ఆఫ్ గూడ్స్ కదా. ఒక ఇంటికి కావాల్సినవన్నీ కూడా ఒక లిస్ట్ ఆఫ్ గూడ్స్, చాలా రకాల వస్తువులు కావాల్సి ఉంటాయి. సో అలానే ఒక ఆర్థిక వ్యవస్థలో ఇన్ఫ్లేషన్ కనుక్కునేటప్పుడు డబ్ల్యూపీఐలో ఎన్ని ఉంటాయి? 697 గూడ్స్ వరకు ఉన్నాయి. అలాగే సిపిఐలో ఆల్మోస్ట్ సిపిఐ రూరల్, సిపిఐ అర్బన్ ఉంటుంది. ఒక దాంట్లో 448 అని, ఒక దాంట్లో 460 అని, సో అలా ఉంటాయి. సో ఇక్కడ నంబర్ ఆఫ్ గూడ్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డబ్ల్యూపీఐ 10% ఉంది అని చెప్పాను అనుకోండి. అంటే ఏంటి? డబ్ల్యూపీఐలో ఉన్నటువంటి 697 గూడ్స్ అండ్ సర్వీస్ ఏవైతే ఉన్నాయో, సర్వీస్లో ఉండవు డబ్ల్యూపీఐలో. సో 697 వస్తువులు ఏవైతే ఉన్నాయో, 697 వస్తువులు, ప్రతి వస్తువు కూడా ఎంత శాతం పెరిగినట్టు? 10% పెరిగినట్టు. ఎందుకు? డబ్ల్యూపీఐ 10% ఉంది అని చెప్పాను కాబట్టి. కానీ నిజంగా అది ఉంటుంది అట్లా? సో నిజంగా ప్రతి వస్తువు కూడా పెరుగుతుందా? నో. ఇక్కడ ఒక 4 గూడ్స్ రాస్తున్నాను నేను. టొమాటో, ఆనియన్, ఆయిల్, గోల్డ్. సో ఇలా ఒక 4 ఐటమ్స్ తీసుకుంటున్నా. సో 1, 2, 3, 4. సో ఇది ఫస్ట్ కేస్, ఇది సెకండ్ కేస్. ఫస్ట్ కేసులో టొమాటో 1 కేజీ 50 రూపీస్ ఉంది, ఆనియన్ 30 రూపీస్ ఉంది, ఆయిల్ 120 రూపీస్ ఉంది, గోల్డ్ 5,000 రూపీస్ ఉంది ఒక గ్రామ్. క్లియర్? నౌ సెకండ్ కండిషన్లో అంటే నెక్స్ట్ ఇయర్కి టొమాటో 100 రూపీస్ పెరిగింది, ఆనియన్ సేమ్ అంతే 30 రూపీస్ ఉంది, ఆయిల్ కూడా 120 రూపీసే ఉంది, పెద్ద మారలేదు. కానీ గోల్డ్ అనేది సో 5,000 కాస్త 6,500 రూపీస్ అయిందండి. సో ఈ ఫస్ట్ కండిషన్ ఎంత మొత్తం? 5,200 అంతేనా? సో ఈ కండిషన్లో సో 130, 120, 250, సో 6,750. ఇప్పుడు సింప్లీ 5,200 రూపాయలు అయిన ధరలు ఇంతకుముందు ఇయర్లో ఇప్పుడు ఎంత అవుతుంది? సేమ్ అదే వస్తువులకి 6,750 రూపాయలు అవుతుంది. క్లియర్? సో ఈ 6,750 రూపాయలపై ఎంత పెరిగినట్టు? దాదాపు ఒక 1,550 రూపీస్ పెరిగి, సో 1,550 రూపీస్ పెరిగింది. సో మనకు ఆల్రెడీ తెలుసు ఇక్కడ, సో ఎంత శాతం పెరిగిందో కనుక్కుంటాం. సో లెట్ us సే ఇట్ ఈజ్ అరౌండ్
25%. సో 20% పెరిగింది అనుకుందాం. ఇప్పుడు ప్రతి వస్తువు 20% పెరిగిందా అండి? టొమాటో ఏమో 20% కాదు 100% పెరిగింది. 50 కాస్త 100 అయింది కాబట్టి. ఆనియను అసలు మారలేదు. ఆయిల్ అస్సలు మారలేదు. ఓన్లీ గోల్డ్ మళ్ళీ మారింది కదా! సో, ఇలా వస్తువుల ధరల్లో మార్పు ఉన్నవి, మార్పు లేనివి అన్నీ కలిపి తీసుకుంటున్నాం జనరల్‌గా మనం. ఎందుకు? ఈ 697 వస్తువుల్లో కొన్ని వస్తువులు మారుండొచ్చు, కొన్ని వస్తువులు మారి ఉండకపోవచ్చు ధరల్లో. కానీ మనం ఏం చేస్తున్నాము అంటే డబ్ల్యూపీ 10% చెప్పినప్పుడు అన్ని వస్తువుల్లో కూడా ప్రతి వస్తువు కూడా 10% పెరిగింది అనుకుంటున్నాం. కానీ నిజానికి అన్ని వస్తువుల్లో కూడా ధరలు మారలా. సో, ఇప్పుడు కోర్ ఇన్ఫ్లేషన్ ఏంటి అంటే ఇక్కడ ధరలు మారే వస్తువుల్ని ఫ్లక్చువేటింగ్ గూడ్స్ అంటాను. ధరలు మారకుండా స్థిరంగా ఉండే వాటిల్ని నాన్ ఫ్లక్చువేటింగ్ గూడ్స్ అంటాను. ఓకే. సో, ఫ్లక్చువేటింగ్ గూడ్స్, నాన్ ఫ్లక్చువేటింగ్ గూడ్స్. ఊరికే మారేవి, మారనివి. ఈ 697 వస్తువుల్లో ఏవైతే మారకుండా స్థిరంగా ఉన్నాయో అవి పక్కన పెట్టేస్తాను. ఏవైతే ఫ్రీక్వెంట్‌గా మారుతున్నాయో అవి మాత్రం తీసుకుంటాను. ఇక్కడ ఏమున్నాయి? టొమాటో ఏదైతే ఉందో అండ్ గోల్డ్ ఏదైతే ఉందో, సో, ఈ రెండింటి ఫ్రీక్వెంట్‌గా మారుతున్నాయి కాబట్టి అవి మార్కెట్‌కి వదిలేస్తారనమాట. ఆ రెండిని తీసుకోను ఇప్పుడు నేను. సో, ఫ్రీక్వెంట్‌గా మారేవి పక్కన పెట్టేస్తాను. మారకుండా ఉండేవేంటి? ఆనియన్ మారలేదు, ఆయిల్ మారలేదు. సో, ఇలా ఒక స్లైడ్ చేంజ్ కూడా ఉండొచ్చు. 30 కాస్త 32 అయి ఉండొచ్చు. 120 కాస్త 122 అయి ఉండొచ్చు. అలా స్లైడ్ చేంజెస్ ఉంటాయి. అలా ఏవైతే ఫ్రీక్వెంట్‌గా మారకుండా ఉన్నాయో అలాంటి వాటిని తీసుకొని ఇన్ఫ్లేషన్ కనుక్కుంటే వచ్చేదేంటి? కోర్ ఇన్ఫ్లేషన్ అని చెప్తాను. సో, ఈ ఎగ్జాంపుల్‌లో వాట్ ఈస్ కోర్ ఇన్ఫ్లేషన్? సో, ఆనియన్, ఆయిల్ అనేవి నాన్ ఫ్లక్చువేటింగ్ గూడ్స్. సో, నాన్ ఫ్లక్చువేటింగ్ గూడ్స్‌ని మాత్రమే తీసుకొని మనం ఇన్ఫ్లేషన్ కనుక్కుంటాం. సో, ఇక్కడ ఎంత? సో, ముందు ఇయర్‌లో రూ. 150. సో, ప్రెజెంట్ ఇయర్‌లో అగైన్ రూ. 150. చేంజ్ ఎంతుంది? చేంజ్ ఏం లేదు. సో, ఇన్ఫ్లేషన్ ఎంత? 0 అని చెప్తుంది. దెన్ వాట్ ఈస్ కోర్ ఇన్ఫ్లేషన్? 0 అని చెప్పుకుంటాము. సో, సింప్లీ పుట్ వాట్ ఈస్ కోర్ ఇన్ఫ్లేషన్? సో, ఇన్ఫ్లేషన్ కనుక్కునేటప్పుడు ఓన్లీ నాన్ ఫ్లక్చువేటింగ్ గూడ్స్‌ని మాత్రమే తీసుకుంటే ధరలు ఫ్రీక్వెంట్‌గా మారకుండా ఉండేవి ఆర్ స్థిరంగా ఉండేవి ఏవైతే ఉన్నాయో వాటిల్ని మాత్రమే తీసుకుంటే దాన్ని మనం కోర్ ఇన్ఫ్లేషన్ లేదా కేంద్రక ద్రవ్యోల్బణం అంటారు. అలా కాకుండా మారేవి, మారనివి, ధరలు మారేవి, ధరలు మారనివి అన్నీ కలిపి తీసుకుంటే దాన్నేమంటాం మనం? ప్రధాన ద్రవ్యోల్బణం ఆర్ హెడ్‌లైన్ ఇన్ఫ్లేషన్ అంటారు. దెన్ వాట్ ఈస్ హెడ్‌లైన్ ఇన్ఫ్లేషన్? సో, జనరల్ కండిషన్‌లో డబ్ల్యూపీఐ 10% ఉంది అంటున్నాం గదా! దట్ 10% ఇట్‌సెల్ఫ్ ఈస్ నోన్ యాస్ హెడ్‌లైన్ ఇన్ఫ్లేషన్. సో, సీపీఐ 4% ఉంది అంటున్నాం గదా! దట్ 4% ఇట్‌సెల్ఫ్ ఈస్ నోన్ యాస్ హెడ్‌లైన్ ఇన్ఫ్లేషన్. అంటే జనరల్ కండిషన్‌లో మనం మాట్లాడే ఇన్ఫ్లేషన్ సింపుల్‌గా ఏంటి అంటే హెడ్‌లైన్ ఇన్ఫ్లేషన్. ఆ హెడ్‌లైన్ ఇన్ఫ్లేషన్‌కి సంబంధించిన ఆర్టికల్స్‌లో ఓన్లీ నేను నాన్ ఫ్లక్చువేటింగ్ గూడ్స్ మాత్రమే తీసుకొని ఫ్రీక్వెంట్‌గా మారే ఫ్లక్చువేటింగ్ గూడ్స్‌ని పక్కన పెట్టేస్తే సో, దాన్నేమంటాను నేను? కేంద్రక ద్రవ్యోల్బణం ఆర్ కోర్ ఇన్ఫ్లేషన్ అంటాను. క్లియర్? సో, ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్స్ అండి. సో, ఈ సెషన్‌లో మనం టైప్స్ మాత్రమే చూసాము. చాలా చాలా ఇంపార్టెంట్ సెషన్ ఇది. సో, ఈ టైప్స్‌లో కూడా క్వాంటిటీని బేస్ చేసుకొని క్రీపింగ్, వాకింగ్, రన్నింగ్ ఆర్ జంపింగ్ ఆర్ గ్యాలోపింగ్ అండ్ హైపర్ ఇలా 5 టైప్స్ చెప్పుకున్నాం. వాటిలో మిడ్ వేస్‌లో అగైన్ క్రానిక్ అని, సో, మోడరేట్ అని ఇవి కూడా చెప్పుకున్నాం. అదంతా కూడా క్వాంటిటీని బేస్ చేసుకొని. ఇప్పుడు ఏవైతే చెప్పుకున్నామో సో, ఇవన్నీ కూడా వాటి యొక్క క్వాలిటీ గాని, ఒక నేచర్‌ని గాని డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్‌ని బేస్ చేసుకొని వచ్చిన ఇన్ఫ్లేషన్ అనమాట. సో, ఇవి దీస్ టైప్స్ అన్నట్టు. సో, ఇవి మేజర్ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్స్ అండి. ఇంకా ఉన్నాయి. కానీ మీకు ఎగ్జామినేషన్‌లో అవి అవసరం లేదు. సో, ప్రస్తుతానికి ఇవి నేర్చుకుంటే చాలు. సో, టైప్స్ పరంగా తీసుకుంటే. నౌ ఇంకా నెక్స్ట్ ఎలా కనుక్కుంటారు సీపీఐ గాని, డబ్ల్యూపీఐ అంటే ఏంటి? ఎలా కనుక్కుంటారు? ఎవరు కనుక్కుంటారు? సంథింగ్ ఇవన్నీ కూడా రేపు అప్‌లోడ్ చేయబోయే పార్ట్ 3 వీడియో ఏదైతే ఉందో ఆ పార్ట్ 3లో చెప్తాను క్లియర్‌గా. సో, మీన్ వైల్ పార్ట్ 1, పార్ట్ 2కి సంబంధించింది ఏదైతే ఉందో అదంతా కూడా మీరు క్లియర్‌గా చదవాలి, రివిజన్ చేయాలి. ఓకే. హోప్ యూ అండర్‌స్టాండ్ అండ్ ఎంజాయ్డ్ వెల్. థాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.